ఎంపీ టికెట్ కోసమే వివేక హత్య జరిగిందంటూ దస్తగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి హత్య జరిగిన రోజు పరిణామాలను వివరించారు. తనను వైఎస్ జగన్, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి బెదిరించారని, భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. తాను జై భీం పార్టీ తరపున పులివెందులలో సీఎం జగన్ పై పోటీ చేస్తానన్నారు. వివేక అభిమానులు తనకు ఓటు వేసి సహకరించాలన్నారు. వివేకాను చంపించిన జగన్ కు పులివెందులలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. దస్తగిరి రాజకీయ ఎంట్రీ ఇప్పుడు సంచలనంగా మారింది. జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ 31వ తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది. ఒక ఏదో ఈ కానిస్టేబుల్ కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది, లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి, అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా, మీరు దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఆయన పేరు కూడా ప్రకాష్. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కలవనేకోకుండా. అంటే అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? అంటే వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు, ఏం కథ అనేది? ఇంకోటి కూడా, లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న. ఎంపీ టికెట్ కోసమే వివేక హత్య జరిగిందంటూ దస్తగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర లైవ్ లో అందిస్తారు. రామచంద్ర, దస్తగిరి వ్యాఖ్యలపై డీటెయిల్స్ ఏంటి? వైశాలి, దస్తగిరి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి దస్తగిరి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ కేసులో అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇవాళ ఆయన కడప నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల అతను ఒక కేసులో నాన్ బెయిలబుల్ కేసులో సెంట్రల్ జైల్లో ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి దస్తగిరి ఇటీవల బెయిల్ పై విడుదలైన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోసారి అతనిపై అన్ని విధాలుగా కామెంట్స్ చేస్తా ఉన్నారు. అటు ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే భరత్ యాదవ్ ఉన్నారో, అలాగే మరికొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా దస్తగిరిపై వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సీఎం జగన్ అలాగే అవినాష్ రెడ్డి వీరందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వారి నుంచి ప్రాణహాని ఉందంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య మాత్రం రాజకీయ కుట్ర కోణంలోనే జరిగింది. ఎంపీ టికెట్ కోసమే తన వివేకానంద రెడ్డిని హత్య చేయించారు మాతో అని చెప్పి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ రోజు మేము ఖచ్చితంగా డబ్బుకు ప్రలోభపడి డబ్బుకు లొంగి హత్య చేయాల్సి వచ్చింది. ఆ పశ్చాత్తాపం పరంగానే ఈ రోజు నేను అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాకు శిక్ష పడినా పర్లేదు, తెలిసి కూడా నేను అప్రూవర్ గా మారాను. కానీ ఇటువంటి ఎవరైతే హత్యకు ప్రేరేపించి మాతో హత్య చేయించారో వారికి శిక్ష పడాలని చెప్పి కూడా వారికి ఓటు హక్కు అడిగే హక్కు కూడా లేదు, ఓటు అడిగే హక్కు లేదు ప్రజలని చెప్పి కూడా దస్తగిరి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ దస్తగిరి కూడా క్రిమినల్ గానే ఉన్నారు, ముద్దాయిగా ఉన్నారు అదే కేసులో అప్రూవర్ గా మారినప్పటికీ కూడా. కానీ అతను కూడా జై భీం పార్టీ తరఫున కూడా పులివెందులలో జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లుగా దస్తగిరి ప్రకటించారు. మరోవైపు తనని దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి కూడా కడప సెంట్రల్ జైల్లో బెదిరించడానికి ప్రయత్నం చేశారు, అలాగే నన్ను ప్రలోభాలకు గురి చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా మరో కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలు రోజు రోజుకు ఒక ఎపిసోడ్ లా కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే దస్తగిరిని ప్రలోభాలకు గురి చేస్తున్నారో, ప్రాణభయం ఉందో, వారు తర్వాత సెంట్రల్ జైల్లో జరిగిన పరిణామాలపై కూడా సిబిఐకి అలాగే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా దస్తగిరి స్పష్టం చేశారు. మరి దీనిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా బంగుబంటున్నాయి. మరోవైపు కిరాతకంగా వైఎస్ వివేకానంద రెడ్డిని హతమార్చినటువంటి దస్తగిరి
పోలీస్ బందోబస్తుతో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు. అలాగే రౌడీజం చేస్తా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు సెటిల్మెంట్లు చేస్తూ పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా పట్టించుకోవట్లేదు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని అవినాష్ రెడ్డి గాని దస్తగిరిని ప్రలోభాలకు గాని భయ పెట్టాలని చూస్తే మాత్రం తిరిగే పరిస్థితి ఉంటుందా అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల వైఎస్ సునీతారెడ్డి కూడా వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఓట్లు వేయద్దంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యాన్ని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చాలా ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరందరికీ వెనక కూడా చంద్రబాబు నాయుడే వీరికి వెనక ఉండి నడిపిస్తున్నారని చెప్పి కూడా పలు ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం ఇంకా ఇంతవరకు సిబిఐ పరిధిలోనే ఉంది. సిబిఐ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిణామాలు ఇంకా చోటు చేసుకోలేదు. కానీ ఇటు ఎవరైతే అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి కావచ్చు, అటు వివేక కుమార్తె సునీత కావచ్చు, వీరందరూ కూడా వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డిపై అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇదంతా కూడా వీరందరూ కావాలనే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఈ రోజు చేసినటువంటి దస్తగిరి వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ అయితే కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రిపై చేయాల్సినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఒక ముద్దాయి అలాగే తన బాబాయిని అతి కిరాతకంగా చంపిందే కాక మరి వారిపై బురద జల్లే ప్రయత్నం వీరు చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే పులివెందులలో ఉన్నటువంటి మరికొంతమంది వైఎస్ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నటువంటి వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ మనం ఒక ట్విస్ట్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే వివేకానంద రెడ్డిని కిరాతకంగా చంపినటువంటి దస్తగిరి రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినందుకు నాకు క్షమించండి, నేను అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానులందరూ కూడా నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలంటూ కూడా ఈ సందర్భంగా దస్తగిరి ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను పశ్చాత్తాపడి అప్రూవర్ గా మారాను కాబట్టి వివేకానంద రెడ్డి నేను చంపాను కిరాతకంగా, కాకపోతే నేను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించండి, ఈసారి నేను ఎన్నికల్లో నిలబడబోతున్నాను, నాకు ఓట్లు వేయండి అంటూ కూడా చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే నాయకుడిని చంపారో అదే నాయకుడికి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలను కూడా ఓటు హక్కు అడిగే ఓటు వేయండి అని చెప్పి కూడా ఆయన అభ్యర్థించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి రాబో రోజుల్లో దస్తగిరికి అలాగే వివేకానంద రెడ్డి అభిమానులు కావచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే ఏం జరుగుతుంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. పులివెందుల్లో మాత్రం చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఇటు వివేకానంద రెడ్డి చంపినటువంటి దస్తగిరి పోటీలో ఉండబోతున్నారు. అలాగే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ ఉంటే ఎంపీగా షర్మిల ఉండబోతుంది. అలాగే అనూహ్యంగా సునీతారెడ్డిని కూడా తెరపైకి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికి పులివెందుల కేంద్రంగా కడప జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు కూడా జరగబోయే అంశాలు అయితే త్వరలో భవిష్యత్తులో మనం చూడాల్సి ఉంటుంది. వైశాలి రైట్. అయితే దస్తగిరి ముందు నుంచి ఇదే చెప్తున్నారా, లేదంటే ఇప్పుడు సడన్ గా స్టాండ్ మార్చారా? మొదటి నుంచి కూడా మాకు చేయించింది వాళ్ళే అని చెప్పి కూడా అతను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి చెప్పారని చెప్పి ప్రతిసారి ఇదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే అప్రూవర్ గా మారిందే నేను అందుకు నాకు పశ్చాత్తాపము చెందాను కాబట్టి నేను అప్రూవర్ గా మారాను, కాకపోతే మాతో చేయించిన మాట చెప్తా ఉన్నారు దస్తగిరి. సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకుండి అవినాష్ రెడ్డి అలాగే దేవిరెడ్డి శంకర్ రెడ్డి అలాగే వీరందరూ కూడా ఎర్ర గంగిరెడ్డి మెయిన్ గా మాకు కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఆ డబ్బులు అన్ని అంశాలన్నీ కూడా ఎర్ర గంగిరెడ్డి తీసుకున్నారు, ఆయనే మాతో అన్ని నడిపించారని చెప్పి కూడా గతంలో దస్తగిరి చెప్పారు. సో మరొకసారి అదే వ్యాఖ్యలను మరొకసారి దస్తగిరి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్. మరి టీడీపీ నాయకులు ఏమంటున్నారు దీనిపై? ఖచ్చితంగా దీని వెనుక జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారని చెప్పి కూడా టీడీపీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల 2 రోజుల క్రితం బీటెక్ రవి కూడా నిన్ననే బీటెక్ రవి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అలాగే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీకి ఉన్నారు. ఆయన కూడా నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నా ప్రమేయం ఉంటే కూడా నేను నార్కో అనాలిసిస్ కూడా నేను సిద్ధం అంటూ, అలాగే అవినాష్ రెడ్డి నువ్వు సిద్ధమా నార్కో అనాలిసిస్ అని చెప్పి కూడా ఆయన నిన్న సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నాయకులు అందరూ కూడా దీని వెనుక వైఎస్ కుటుంబం అలాగే అవినాష్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది, భారతి రెడ్డి కూడా ఇందులో ప్రమేయం ఉందని చెప్పి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి ఈ గతంలో 2-3 నెలల క్రితంలో సిబిఐ ఒక దర్యాప్తు అయితే వేగవంతంగా ఉండింది. ఆ తర్వాత చాలా దానికి సంబంధించినటువంటి
ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ కేసు నీరు గారిందా అన్న అభిప్రాయాన్ని కూడా టీడీపీ నాయకులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితిని. మరి మొత్తానికి టీడీపీ నాయకులు కావచ్చు, అటు అప్రూవర్ గా మారిన దస్తగిరి వ్యాఖ్యలు, అలాగే వివేక కూతురు సునీతారెడ్డి వ్యాఖ్యలు అన్ని కూడా ఒకే రకంగా ఉంటున్నాయి. అందరూ కూడా ఒకరిపై మాత్రమే ఆరోపణలు చేస్తా ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన, అలాగే అవినాష్ రెడ్డిపై కీలక పాత్ర అవినాష్ రెడ్డి పోషించారని చెప్పి కూడా వీరందరూ కలిసి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరి చూడాలి, సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని సిబిఐ రైట్. థ్యాంక్ యూ రామచంద్ర.